ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. విశాఖ నగరంలో జడివాన కురిసింది. 2 గంటల పాటు జోరున కురిసిన వర్షానికి అల్లకల్లోలంగా మారింది. లోతట్టు కాలనీలో నీట మునిగాయి. కొండల మీద నుంచి నీరొచ్చి చేరడంతో కేఆర్ఎం కాలనీలో డ్రైనేజ్ పొంగింది. దీంతో పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. గమనించిన మరికొంతమంది స్థానికులు డ్రైనేజ్లోకి బైకులు వెళ్లిపోకుండా అతి కష్టం మీద కాపాడుకున్నారు. కేఆర్ఎం కాలనీ మీదుగా వెళ్లే డ్రైనేజ్ మూసుకుపోయింది. భారీ వర్షం కురిసిన ప్రతిసారి ఇక్కడ డ్రైనేజ్ పొంగుతుంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీతమ్మ ధారలో 34, ధారపాలెంలో 24 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం నేను విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న కేఆర్ఎం కాలనీ ప్రాంతంలో ఉన్నాను. ఇది ఒకవైపు మధ్యలపాలెం, మరోవైపు సీతమ్మధార మధ్యలో విస్తరించి ఉంటుంది. ఈ కాలనీలో వర్షాలు వచ్చినప్పుడు ప్రజలకు నిత్యం నరకం అనుభవించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే నేను నిలబడ్డానో ఈ ఏరియాలోనే నిన్న 2 బైకులు కొట్టుకుని పోయాయి. డ్రైనేజు పొంగి పొర్లింది. కారణంగా డ్రైనేజీలు ఇళ్లలోకి ప్రవహించాయి. వాటరు ఇళ్లలోకి చేరడంతో పాటు రహదారి అంతా కూడా జలమయం కావడంతో బైకులు కొట్టుకుపోయిన పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ నిర్మలంగా కనిపిస్తున్నప్పటికీ ప్రతి సీజన్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర స్థానికులు ఉన్నారు. నిన్న ఎలాంటి వరద వచ్చింది? ఎప్పుడైనా అలాంటి వరదను చూశారు? ఈ మధ్యకాలంలో సంవత్సరం దగ్గర నుంచి ఏం లేదు. ఈ మధ్యలో వచ్చిన నిన్నటికి 2 గంటలకు స్టార్ట్ అయింది. 4:30 వరకు పడింది. మొత్తం ఇక్కడ ఇదంతా మొత్తం బళ్ళు అన్ని 2 వీలర్స్, నెక్స్ట్ అయితే సామాన్లు ఇంటి ముందు పెట్టినవన్నీ కూడా మొత్తం అన్నీ కొట్టుకుని వెళ్ళిపోయి శివాలయం వరకు వెళ్ళిపోయినాయి. మొత్తం స్థానికులంతా చాలా ఇబ్బంది పడ్డారు. రోడ్లంతా ముడుకులు లోతు అంతా ఆల్మోస్ట్ ముడుకులు దాటి వాటర్ అంతా ఇదే మొత్తం అంతా నిండిపోయి ఉన్నది. మొత్తం అంతా కూడా ఇవి 2 అవర్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. సాయంత్రం వరకు బురద మొత్తం ఎక్కడా పోలేదు. ఇప్పటి వరకు ఎవరు రాలేదు క్లీన్ చేయడానికి. కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు కూడా మొత్తం అంతా కూడా. మీరు ఈ ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్గా ఉన్నారు. ఈ సమస్యకు కారణం ఏంటి? కేఆర్ఎం కాలనీ మొత్తంలో కేవలం ఈ శివాలయం వీధిలోనే ఈ సమస్య ఎందుకుంటుంది? ఈ కేఆర్ఎం కాలనీ మరి కొంత లోతట్టు ప్రాంతం అవడం వల్ల మరి అప్పుడు నిర్మించినటువంటి ఏవైతే గెడ్డలు ఉన్నాయో గెడ్డలు 2 గెడ్డలను తీసుకొచ్చి సీతమ్మధార పైనుంచి వచ్చిన ఒక గెడ్డ, అలాగే ఇటువైపు మన రేసభవానిపాలెం నుంచి వస్తున్నటువంటి ఒక గెడ్డ తీసుకొచ్చి కేఆర్ఎం కాలనీలో కలపడం వల్ల ఎప్పుడు కూడా కేఆర్ఎం కాలనీ అంతా కూడా చిన్నపాటి వర్షం వచ్చినా సరే ఎప్పుడు కూడా ఈ కాలనీ అంతా మునిగిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో గతంలో కొంత ప్రయత్నం చేశాం. మరి గతం కౌన్సిల్లో ఉన్నప్పుడు మరి ఇక్కడ గెడ్డల్ని కొంచెం మరి పెంచి కాంక్రీట్ వాల్స్ వేసి వాటర్ స్నాగ్నేట్ అవ్వకుండా ఫ్లో అయ్యేటట్టు గతంలో ప్రయత్నం చేశాం. అయినప్పటికీ కూడా దీనికి మరి శాశ్వత పరిష్కారం అయితే దొరకలేదు. దీనికి పర్మనెంట్గా పరిష్కారం రావాలంటే మరి ఏవైతే ఈ గెడ్డలు ఉన్నాయో గెడ్డల్లో ఉన్నటువంటి సిల్ట్ అనేది తీసేసి పూర్తిగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేటట్లయితేనే దీనికి శాశ్వత పరిష్కారం తప్ప ఇంకో పరిష్కార మార్గం అయితే దీనికి కనిపించడం లేదు. విశాఖ నగరంలో ఉన్న అనేక లోతట్టు ప్రాంతాల్లో ఇటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కేఆర్ఎం కాలనీ, భూపేష్ నగర్, ఏదైతే కాన్వెంట్ జంక్షన్ ఏరియాలో ఉండే భూపేష్ నగర్ కావచ్చు, లేకపోతే చిన్నగదిలి ఏరియాలో ఉన్న కొన్ని కాలనీలు ఇసుకతోట ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు నీట మునిగిపోవడం అనేది చాలా సర్వసాధారణంగా మారింది. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని కూడా స్థానికులు కోరుతున్నారు. గవర్నమెంట్ సురేష్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.